ధరణిలో అవినీతి జరిగింది, ప్రక్షాళన చేయాల్సిందేనంటూ ప్రభుత్వం మంచి దూకుడు మీదుంటే ఇప్పుడు అదే ధరణిలో డాక్యుమెంట్స్ అప్డేట్ కోసం లంచం తీసుకుంటూ ఓ అవినీతి తిమింగలం ఏసీబీకి దొరకడం హాట్ టాపిక్ గా మారింది. 8 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిండా రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. తెలంగాణలో ఏసీబీ అధికారులు యమ దూకుడు మీదున్నారు. లంచం ముట్టారో ఇక అయిపోయారే అన్న రేంజ్ లో ఫుల్ స్పీడ్ మీద ఉన్నారు. ఓవైపు లంచం తీసుకుంటున్న వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని చుక్కలు చూపిస్తూనే మరోవైపు ఆకస్మిక తనిఖీలతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నారు. తాజాగా ఏసీబీ వాళ్లకు ఓ భారీ అవినీతి తిమింగలం చిక్కింది. ధరణిలో అవినీతి జరిగింది, ప్రక్షాళన చేయాలంటూ సబ్ కమిటీ వేసి ప్రభుత్వం ముందుకెళ్తుంటే ఇప్పుడు అదే ధోరణిలో డాక్యుమెంట్స్ అప్డేట్ కోసం లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్ అయ్యాడు రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డి. అక్షరాల 8 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ వాళ్ళకు చిక్కాడు. బాధితుడి ఫిర్యాదుతో భూపాల్ రెడ్డి భాగవతం మొత్తం బయటపడింది. ఇక ఈ జాయింట్ కలెక్టర్ మామూలుడు కాదు, పెద్ద కలెక్షన్ కింగ్. అధికారంతో అడ్డదారులు తొక్కాడు. అందిన కాడికి ఎడాపెడా నొక్కేశాడు. ఒకటా రెండా కోట్లు కూడబెట్టాడు. కోట్లు విలువ చేసే విల్లాస్ తో పాటు ఊరికో ఫ్లాట్ కొనేశాడు. భూములు, ఖాళీ గజాలను తన పేరును రాయించుకున్నాడు. ఇంట్లో లక్షల నోట్ల కట్టలు, కళ్ళు చెదిరే నగలను ఆయన ఇంట్లో గుర్తించారు ఏసీబీ అధికారులు. అలాగే భూపాల్ రెడ్డితో పాటు ఏసీబీకి చిక్కిన అసిస్టెంట్ మదన్ మోహన్ రెడ్డి ఇంట్లో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. మొత్తంగా భూపాల్ రెడ్డి అవినీతి చిట్టాన్ని చూసి అధికారులే షాక్ అవుతున్నారు.